ప్రచారంలో తిరుగుతోంది. మహిళలిద్దరూ కలిసి కోడళ్ళిద్దరూ కలిసి కూడా మా మామను గెలిపించండి అని చెప్పి ప్రచారంలో తిరుగుతున్నారు. ఓవరాల్గా కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఎలా ఉంది అక్కడ? మేడం, మీకు దాంతోపాటు ప్యానెల్లో పెద్దలకు నమస్కారం. నేను చెప్పాలనుకున్న విషయాన్ని సగం ఆల్రెడీ మీరే చెప్పేశారు మేడం. మిగతా సగం మిగిలింది నేను అది చెప్తా మేడం. అంటే ఖమ్మం జిల్లాలో చేగుమ వాస్తవేయులు వారు పెళ్లి చేసుకుంటూ కూడా పక్కనే పోచారు. మా ఊరు పక్కన ఊర్లో రామసాయం సురేందర్ రెడ్డి గారి పొలాల నుంచి గోల్కొండ ఎక్స్ప్రెస్ పోతే 10 నిమిషాలు పట్టేది. అది ఈ కొస్త నుంచి ఆ కొస్త పోవడానికి. అంటే వారు లోకల్ అని చెప్పడానికి ఇంతకంటే బెస్ట్ ఎగ్జాంపుల్ లేదు. సో ఇక్కడ స్పష్టంగా ఒక విషయం చెప్పాలి ఏంటంటే, ఇందాక బీజేపీకి సంబంధించిన వాసుదేవరావు గారు ఒక మాట చెప్పారు. ఏంటి, మేము నేషనల్ హైవే అంటే ఒక హైవే తీసుకొచ్చినాం సూర్యాపేట నుంచి ఖమ్మం అని చెప్పుకుంటూ వచ్చారు. సో మీరు నేషనల్ హైవే తెచ్చారు, అది సరే దాన్ని ఆదాన్ని కట్టించారు. కానీ అక్కడ టోల్ రుసుము ఎంత ఉంది? పోవడం 200, రావడం 200, 400 అక్కడే ఉంది కదా. సో ఒక ట్రిపుల్ పీ ప్రాసెస్లో ప్రైవేట్ అండ్ పబ్లిక్ అండ్ పార్ట్నర్షిప్లో కట్టిన అది రోడ్. అది మీరు తీయాల్సి వస్తే ఏం తీయొచ్చు అంటే, గ్రామ సడక్ యోజన ద్వారా రూరల్ లెవెల్లో కనెక్టివిటీ కోసం ఎన్ని రోడ్లు తెచ్చారని చెప్పి దాని మీద మాట్లాడితే బాగుంటుంది. కానీ అంటే జనాల నుంచి వసూలు చేసుకునే టోల్ మీద మీరు మాట్లాడితే అది డెవలప్మెంట్ కిందకి వస్తుందని చెప్పి మీరు క్లెయిమ్ చేసుకుంటే మేము చేసేది ఏం లేదు. సరే, ఒక పాయింట్. ఇంకో పాయింట్ ఏంటంటే, ఇందాక రామతన్న కొన్ని విషయాలు చెప్పారు. ఏమని అంటే, ఇది బౌండరీస్ అంటే నాన్ లోకల్ క్యాండిడేట్ తీసుకొచ్చారు, వేరే క్యాండిడేట్ లేదా, వేరే దొరకలేదా అని చెప్పి. మేము 2014 కంటే ముందు ఉద్యమాన్ని చూసినప్పుడు ఖమ్మం జిల్లా రాజకీయాల్లో మేము ప్రధానంగా చూసింది దిండిగల రాజేందర్ గారు, దాంతోపాటు రామ్మూర్తి అన్నని, కొంతవరకు ఆర్జెస్ కృష్ణ గారు. సో వీరిని మాత్రం మేము ఉద్యమకారులుగా చూసినాం. ఇన్ని సంవత్సరాలుగా, దాదాపు ఎన్నో సంవత్సరాలుగా పార్టీ కోసం రామ్మూర్తి అన్న ఇంత బాగా కష్టపడుతున్నారు. మరి ఎంతవరకు బీఆర్ఎస్ పార్టీ నుంచి రామ్మూర్తి అన్నకు సత్ఫలితాలు అందాయి? ఎంతవరకు రామ్మూర్తి అన్నకు న్యాయం జరిగింది? ఎంతవరకు రామ్మూర్తి అన్న విషయంలో కేసీఆర్ కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ అప్పుడు న్యాయం చేసింది? సో విషయం ఏంటంటే, మన దాకా వచ్చిన తర్వాత అది కొంతవరకు తెలియదు. కాంగ్రెస్ పార్టీ ఒక ఇంటర్నల్ డెమోక్రసీని బేస్ చేసుకొని, మీరు ఇందాక చాలా పేర్లు చెప్పారు కాబట్టి చెప్తున్నాను, ఇంటర్నల్ డెమోక్రసీని బేస్ చేసుకొని ఆ లోకల్ క్యాండిడేట్ ఎంతవరకు స్ట్రెంత్ ఉంటారని చెప్పి దాని మీద క్యాండిడేట్ని అనౌన్స్ చేసే ప్రయత్నం చేశారు. మేడం, మీరు ఒకటి గమనించండి. మొన్న జరిగిన 2023లో జరిగిన అసెంబ్లీ ఎలక్షన్స్లో బీజేపీ పార్టీ ఒక్క చోట కూడా డిపాజిట్లు జరగలేదు. డిపాజిట్లు రాకపోగా కనీసం ఇప్పుడు మీరు చెప్తున్నారు తాండ్ర వినోద్రావు గారు అని చెప్పి, కనీసం అంటే వారు అమెరికా నుంచి వచ్చారని చెప్తున్నారు. కానీ ఎన్ని విలేజ్లో తెలుసు, ఎంతవరకు ఇక్కడ ఖమ్మం బౌండరీ తెలుసు, ఎంతవరకు ప్రచారం చేయాలి, ఎంతవరకు కనెక్టివిటీ తీసుకురావాలని చెప్పి దాని మీద కూడా వారికి అవగాహన లేదు. సో మేము బీజేపీని అయితే ఖమ్మం జిల్లా రాజకీయాల్లో మేము సీరియస్గా తీసుకుంటలేము. ఇన్ కేసు మేము సీరియస్గా తీసుకున్నా కూడా నాగేశ్వరరావు గారు ఇవ్వాల్సి వస్తుంది. సో ఇందాక సార్ ఒక మాట చెప్పారు. ఏంటంటే, అయితే ఫ్రాడ్ చేశారు, ఐటీలో ఫ్రాడ్ చేశారు, వాటి మీద ఈడీ కేసులు ఉన్నాయి వారి మీద, దాంతోపాటు రోడ్ల నిర్మాణంలో ఎక్కడో ఫ్రాడ్ చేశారని వారు చెప్పుకుంటూ వచ్చారు కదా. ఇప్పుడు ఈడీ అనేది మీ చేతిలో ఉన్న సంస్థ, ఫ్రాడ్ చేశారని తెలిసిన తర్వాత పోయి జైలు వేయడానికి అది నిమిషాల పని. అది మీరు చేయలేరా? కొత్తపల్లి గీత గారు పంజాబ్ నేషనల్ బ్యాంక్ని ఆగం చేసిన వారినేమో ఎన్డీఏ కూటమిలో భాగంగా వారికి టికెట్ ఇస్తారు, సుజనా చౌదరి గారికి టికెట్ ఇస్తారు, సీఎం రమేష్ గారికి టికెట్ ఇస్తారు. ఆంధ్రప్రదేశ్లో మీరంతా టికెట్లు ఇచ్చుకుంటూ కూర్చుంటారు. కానీ ఇక్కడ విషయానికి వచ్చినప్పుడు నాగేశ్వరరావు గారు సరే తప్పు చేశారు అనుకుందాం, తప్పు చేస్తే మీరు ఈడీ కేసులు పెట్టి లోపలేండి. మరి ఎందుకు తాత్సారం చేస్తున్నారు, ఎందుకు వెయిట్ చేస్తున్నారు మరి మీరు? సో మేమేమంటున్నాం అంటే, పొలిటికల్ స్టేట్మెంట్ ఈస్ డిఫరెంట్ దెన్ ద రియాలిటీ. నాగేశ్వరరావు గారి మీద ఈడీ రైట్స్ 1-2 సార్లు అయ్యాయి. అప్పుడే ఆయన పార్టీ మారుతారు, బీజేపీలోకి వెళ్ళిపోతారనే చర్చ కూడా జరిగింది. ఇక ఒకటి ఉంటుంది, ఈ మధ్య పాట సాంప్రదాయని సుప్పిని అని కొన్ని. ఇక్కడ ఏంటంటే మేడం, కొన్ని చెప్పుకుంటే అది వాస్తవాలు ఖమ్మం జిల్లా ప్రజలకు తెలియవని కాదు మేడం. ఎందుకంటే ఖమ్మం జిల్లా అనేది చాలా చైతన్యవంతమైనది. ఎంత చైతన్యవంతమైనదంటే, ఇంత బీఆర్ఎస్ పార్టీ ప్రపంచం ఉన్న టైంలో కూడా 2014లో కానీ, లేకపోతే 2018లో కానీ, మొన్న జరిగిన 2023లో కానీ చాలా క్లీన్ స్వీప్ గా అయ్యే ప్రయత్నం జరిగింది. సరే, ఒక స్థానం అప్పుడు వచ్చింది, ఒక స్థానం ఇప్పుడు వచ్చింది. కానీ ఒకటి మీరు గమనించండి, ఇందాక రామ్మూర్తి అన్న గారు కూడా ఒక మాట చెప్పారు, ఖమ్మం సామాజిక వర్గాన్ని బీఆర్ఎస్ పార్టీ న్యాయం చేసినట్టు వాళ్ళు కొత్తగా మాట్లాడుతున్నారు. అన్న, మీరు ఒకటి గమనించండి, తుమ్మల నాగేశ్వరరావు గారిని వ్యవసాయ శాఖ మంత్రిగా చేసింది కాంగ్రెస్ పార్టీ. మొన్న ప్రకటించిన నామినేటెడ్ లిస్టులో మువ్వా విజయబాబు గారిని, దాంతోపాటు మన రాయల్ నాగేశ్వరరావు గారు, ఇద్దరు ఖమ్మం సామాజిక వర్గానికి మాత్రమే అక్కడ నామినేటెడ్ పదవులు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. సో ఖమ్మం సామాజిక వర్గాన్ని ఎక్కడ కాంగ్రెస్ పార్టీ దూరం చేసుకునే ప్రయత్నం చేయదు. సో మేమేమంటున్నాం అంటే కమ్మ సామాజిక వర్గానికి సంబంధించి మీ పార్టీలో ఉన్న రేణుకా చౌదరి గారే చాలాసార్లు ప్రస్తావించారు. అక్కడ ఎంపీ అభ్యర్థిత్వాన్ని కూడా కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళకే టికెట్ ఇవ్వాలి అనే విషయాన్ని ఆవిడే చాలాసార్లు ప్రస్తావించారు. రాజ్యసభ ఎంపీనే చేసినాం మేడం మేము. మీరు ఒకటి గమనిస్తలేరు, రేణుకా చౌదరి గారిని రాజ్యసభ ఎంపీని చేసినాం. రేణుకా చౌదరి గారు ఇప్పుడు సిడబ్ల్యూసీ మెంబర్, చాలా పెద్ద కీలకమైన పొజిషన్ లో రేణుకా చౌదరి గారు ఉన్నారు. ఇప్పటికీ ఖమ్మం జిల్లాలో రేణుకా చౌదరి గారి మీద గౌరవం అది ఇప్పటికీ కంటిన్యూ అవుతూ ఉంటుంది. సో ఎక్కడ ఆ విషయంలో కాంగ్రెస్ పార్టీ ఖమ్మ సామాజిక వర్గాన్ని దూరం చేసుకోలేదు. ఎందుకంటే రాజకీయంగా వాళ్ళు ఇన్బిల్ట్ అయ్యారు, అభివృద్ధిలో వాళ్ళ భాగస్వామ్యం ఉంది. కాంగ్రెస్ పార్టీ ఎక్కడ దాన్ని ఆ విషయంలో నెగ్లెక్ట్ చేయదు. సో మేమేమంటున్నాం అంటే, బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ
అదే ఖమ్మం జిల్లా రాజకీయాల్లో ఓట్లు అడగాలన్న చిత్తశుద్ధి కనుక ఉంటే ఒకటి మాత్రం క్లారిటీ ఇవ్వాల్సి వస్తుంది. ఏం క్లారిటీ ఇవ్వాల్సి వస్తుందంటే బీజేపీ ఏమో ఈ ఖమ్మం జిల్లాలో చేసిన అభివృద్ధి చెప్పాల్సి ఉంటుంది. ఏది కేంద్ర ప్రభుత్వంలో 10 సంవత్సరాలు ఉంది కాబట్టి. బీఆర్ఎస్ నాగేశ్వరరావు గారు ఈ బీఆర్ఎస్ సంబంధించిన లోక్సభ పక్ష నేతగా ఉన్నారు కాబట్టి వారేం చేశారని చెప్పి అది కూడా చెప్పాల్సి ఉంటుంది. ఇంకో మాట కూడా క్లారిటీ ఇవ్వాల్సి వస్తుంది. ఏంటంటే మొన్న కేసీఆర్ గారు సభలో క్లియర్ కట్ గా చెప్పారు, నాగేశ్వరరావు గారు మంత్రి అవుతారని చెప్పారు. ఎక్కడ మంత్రి అవుతారంటే ఎన్డీఏ కూటమిలో మంత్రి అవుతారు. అది కూడా క్లారిటీ ఇవ్వాల్సి వస్తుంది. సరే మీ మధ్య ఏదైతే ఆ దోస్తానం ఉందో అది ఎక్కడ బయటపడదని చెప్పి ప్రతిసారి దాన్ని కప్పుపుచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి మేము ఒకటే కాంగ్రెస్ పార్టీ ఒకటే అంటున్నాం, కాంగ్రెస్ పార్టీని ఖమ్మం జిల్లా అడాప్ట్ చేసుకుంది, ఖమ్మం జిల్లా ప్రజలు కాంగ్రెస్ పార్టీని అడాప్ట్ చేసుకున్నారు. మా నాయకత్వం కూడా చాలా స్ట్రాంగ్ ఉంది. ఇంకో విషయం చెప్తున్నా మేడం, అంటే రాష్ట్ర ప్రభుత్వం ఖమ్మం జిల్లాను ఎక్కడ నెగ్లెక్ట్ చేయలేదు. 3 మంత్రులని ప్రధానమైన శాఖ, ఆర్థిక శాఖ, విద్యుత్ శాఖ, ఉప ముఖ్యమంత్రి, వ్యవసాయ శాఖ, దాంతోపాటు రెవెన్యూ శాఖ, గృహ నిర్మాణ శాఖ, ప్రధానమైన శాఖలు మొత్తం ఖమ్మం జిల్లా కట్టబెట్టారంటే ఖమ్మం జిల్లా మీద ఈ రాష్ట్ర ప్రభుత్వానికి విశ్వాసం ఉంది కాబట్టి కట్టబెట్టారు. అదే విశ్వాసం ఖమ్మం జిల్లా ప్రజలకు ఉంది కాబట్టి రేపు బంపర్ మెజార్టీతో, భారీ మెజార్టీతో ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ పార్టీ గెలవబోతున్నది. రేపు రాహుల్ గాంధీ గారు ప్రధాని అవడంలో ఈ సీటు చాలా కీలకం కాబోతుందని చెప్పి కళాఖండిగా చెప్పదలుచుకున్నా మేడం. రైట్. సో పశుపతి గారు మీరు ఇందాకటి ఒక నిమిషం వాసుదేవరావు గారు, పశుపతి గారు మాట్లాడిన తర్వాత మళ్ళీ మీ దగ్గరికి వస్తాం. మీరు ఇందాకటి వరకు అంటే 2019 వరకు ఎలాంటి రాజకీయ మార్పులు జరుపుకుంటూ